హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ రోజు వీడియోలో డే రొటీన్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇలాంటి రొటీన్ వ్లాగ్స్ షేర్ చేసి చాలా రోజులవుతుంది కదా! ఇంకా ఈ రోజు వీడియోలో అయితే నా సింపుల్ రొటీన్ వ్లాగ్‌ని మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇవాల్టి వ్లాగ్‌నైతే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాల్సిన బట్టలనన్నీ కూడా వాషింగ్ మెషిన్‌లో వేసి ఇంకా మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు సింక్ నిండా కూడా వెజిల్స్ ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసుకునే ముందే ఇంకా ఇక్కడ వెజిల్ స్టాండ్‌లో ఉన్న గిన్నెలనన్నీ కూడా తీసేసుకొని వాటి ప్లేస్‌లో పెట్టేసుకుంటున్నాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి క్యాప్సికమ్ మకానా కర్రీ చేశాను. అలాగే కొబ్బరి పాలతో పులావ్ కూడా చేశాను. కర్రీని సర్వౌట్ చేసేసుకున్నాను. అలాగే రైస్ కానీ, పులావ్ ఇలాంటివి ఏం చేసినా సరే హాట్ బాక్స్‌లో తీసేస్తాను. ఎందుకంటే పిల్లల కోసం ఉదయాన్నే చేసేస్తాను ఇంక అందరికీ కలిపి. సో, ఇంకా మేము తినేటప్పటికి చల్లగా అయిపోతుంది కదా! సో, అందుకని హాట్ బాక్స్‌లో తీసేస్తాను. ఇంక ఇలా హాట్ బాక్స్‌లో తీసేసుకున్నామంటే మనం తినేటప్పటికి మరీ వేడిగా లేకపోయినా చల్లగా అయిపోయి, గట్టిగా అయిపోకుండా ఉంటుంది అట్‌లీస్ట్. సింక్ నిండా ఉదయాన్నే ఎన్ని విజిల్స్ ఉంటాయో కదా అసలు. ఇంకా ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేసినవి, అలాగే లంచ్ ప్రిపేర్ చేసినవి ఇవన్నీ కలిపితే ఇన్నవుతాయి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఉప్మా చేశాను. సో, అందుకని కొన్ని విజిల్స్ తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన ఛానల్‌లో ఇలాంటి డైలీ రొటీన్ చేసి చాలా రోజులే అవుతుంది కదా! నాకు కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుందండి. ఎందుకంటే నా డైలీ రొటీన్స్ అన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఇలా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను కదా! అప్పుడు ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అన్నమాట. నాకు కూడా ఇంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నారు అన్నట్టుగా. ఎందుకంటే ఇవన్నీ కూడా మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. వీడియో చేస్తున్నంత సేపు కూడా తెలియకుండానే అయిపోతుంది. ఇంకా టైం అంతా కూడా అలాగే డే అంతా కూడా పీస్‌ఫుల్‌గా ఏదో ఒక సాటిస్ఫాక్షన్‌గా గడుస్తుంది. ఇలా వ్లాగ్స్ మీతో షేర్ చేస్తున్నప్పుడు. వ్లాగ్స్ అది చేయకుండా ఇంకా టిప్స్ అవి కూడా చెప్తూ ఉంటాను. బట్ ఇలా మాట్లాడుతూ వీడియో చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇంకా డే అంతా కూడా ఎలా గడుస్తుందనేది కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ ఇలా మీతో ఖాళీగా కూర్చొని ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాను కదా! సో, అందుకని డే అంతా కూడా చాలా బిజీగా అయిపోతుంది. అప్పుడే నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి వ్లాగ్స్ అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారైనా షేర్ చేస్తూ ఉంటాను ఇక నుండి. విజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మీద అన్నీ కూడా మెస్సీగా ఉన్నాయి. సో, వాటన్నిటిని కూడా వాటి ప్లేస్‌లోకి సర్దేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు క్యాప్సికమ్ మకానా కర్రీ చేశాను కదా! అందులోకి కొన్ని జీడిపప్పులు, అలాగే నువ్వుల పేస్ట్ కూడా వేశాను. ఇంకా మిగిలి ఉన్న నువ్వులనన్నీ కూడా ఇలా ఒక జార్‌లోకైతే ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఇలా నువ్వులు గానీ, జీలకర్ర, గసగసాలు, మెంతులు, ఆవాలు ఇలాంటివి ఫిల్ చేసుకోవడానికి బాదం జార్స్ యూజ్ చేస్తూ ఉంటాను కదా! చాలామంది అంటే షార్ట్ వీడియో పెట్టాను కదా ఒకటి, అదైతే షార్ట్ వీడియోలో వైరల్ అయింది కూడా. చాలామంది ఏమని అంటున్నారంటే, ఇలా ప్లాస్టిక్‌వి అవి కూడా యూజ్ చేయకూడదు ఎక్కువ అనేసి. యెస్, అదైతే కరెక్టేనండి. బట్ మనం హీట్ అంటే ఏదైనా వేడి వస్తువులు మనం ఆ జార్స్‌లోకి యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే అది మెల్ట్ అయ్యి అది మన హెల్త్‌కి మంచిది కాదు. కానీ ఇలాంటివి గ్రాసరీస్ అవి కూడా ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేస్తున్నాను కదా అని మిమ్మల్ని కూడా యూజ్ చేయండి అని చెప్పడం అయితే నా ఉద్దేశ్యం కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికున్నంతలో వాళ్ళైతే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు కదా! యాక్చువల్‌గా ఈరోజు వ్లాగ్‌నైతే అసల షూట్ చేద్దామనే ప్లానింగే లేదండి. అందుకని ఇంకా ఎలా ఉన్నదాన్ని అలాగే షూట్ చేస్తున్నాను వీడియో అయితే. ఇంకా డైలీ ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ కూడా అంటే ప్రతిదాన్ని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం అంటే కంటెంట్ క్రియేట్ చేసి ఇలా కాకుండా నేచురల్ వేలో ఉన్నది ఉన్నట్లుగా చూపిద్దాం అనుకుంటున్నాను వీడియోస్‌లో. అంటే ఇంట్లో నేను ఏమేమైతే చేసుకుంటానో వాటిని మాత్రమే చూపిస్తాను. అంటే వీడియోస్ కోసం అదని ఇదని క్రియేట్ చేసి అలాంటిది ఏది లేకుండా మనం రోజు ఇంట్లో ఏమేమైతే పనులు చేసుకుంటామో అవి మాత్రమే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా వ్లాగ్స్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, "అక్క డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేయండి. డైలీ రొటీన్ వ్లాగ్స్ మిస్ అవుతున్నాం." ఇవే ఎక్కువ కామెంట్స్ అనమాట. సో, అందుకని ఇంకా ఇలాంటిది డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి. ఫస్ట్ అయితే సింక్‌లో ఉన్న వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని, తర్వాత కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా వాటి ప్లేస్‌లోకి సర్దేసుకున్నాను.
తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కౌంటర్ టాప్ ఇలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో మైండ్‌కసలు. ఎందుకంటే కౌంటర్ టాప్ మీద ఏదైనా మెస్సీగా కనిపించింది అంటే చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది కదా! ఇలా క్లీన్‌గా ఉంది అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. నేనైతే రీసెంట్‌గా కిచెన్ క్లీనింగ్ కోసం ఈ రీయూజబుల్ క్లీనింగ్ క్లాత్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో మనకి ఒక 50 షీట్స్ వరకు ఉంటాయి. అంటే ఇది టిష్యూ లాంటి మెటీరియల్ అనమాట. సో, అందుకని కర్రీ ఏమైనా కానీ కౌంటర్ టాప్ మీద అడినా, ఎక్కడ పడినా కానీ క్లీన్ చేసుకుంటే అది బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా క్లీన్ అవుతుంది. అలాగే దీన్ని మళ్ళీ మనం వాష్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే. కిచెన్‌లో పనులన్నీ అయ్యేలోపు వాషింగ్ మెషిన్‌లో వేసిన బట్టలన్నీ కూడా వాష్ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను ఆరబెట్టుకోవడానికి. సో, ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి నా చిన్ని రొటీన్ వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.